ఉదయం 8:8 ఆ టైంలో మన ఎరికేపాడు విలేజ్లో జగత్లాన్ షోరూమ్ బ్యాక్ సైడు మాగంటి అంజనీ వారి యొక్క 5 ఎకరాస్ ల్యాండ్లో ఒక 16,000 స్క్వేర్ ఫీట్ గల ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని శ్రీ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చెన్నమనేని వెంకట్ ఓనరు వాళ్ళు ఇక్కడ ఆ గోడౌన్ లీజు తీసుకొని దాని మీద ఎలక్ట్రానిక్ గుడ్స్ స్టోరేజ్ చేసుకుని CNF పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ డీలర్స్ సబ్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆ గోడౌన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తువులు ఉండటం జరిగింది. ఇలా ఒక పక్క గోడ మొత్తం పూర్తిగా డ్యామేజ్ ఉంది. ఆఫీసు రూమ్ కూడా డ్యామేజ్. దాంట్లో ఉన్న సామానాన్ని కూడా మొత్తం వస్తువులు, బుక్స్ అని కూడా కనెక్టెడ్ డాక్యుమెంట్ కూడా అంతా కలిపోయింది. ఒక వన్ సైడ్ మాత్రం హాఫ్ ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఆ ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన అది ఉంటుంది కదా, మన ధర్మాకూల్ ఉంటుంది కదా, ధర్మాకూల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అని అవి చెక్ చేయాలి. ఫిజికల్ చెక్ చేస్తే ఇట్ ఈజ్ వర్కింగ్, అది పనిచేయడానికి దాన్ని చూసి దాన్ని గురించి చేస్తాం. వీళ్ళు డ్యామేజ్ అయిన దాని ప్రకారం చెప్పేది ఏంటంటే దీనికి ఇప్పుడు సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్త్ డ్యామేజ్ అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో మేమేం చెప్పామంటే ఇది కొద్దిగా బాగా హీట్గా ఉంది. ఇప్పుడు క్లూస్ టీమ్ వాళ్ళు, తర్వాత ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు, FSL వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చి అంతా కాలిందంతా మొత్తం నెలతోటి మన ఫైర్ ఇంజిన్తో ఆర్పేశారు. ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది, టోటల్గా ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఒక మనం దాంట్లో ఏమి డ్యామేజ్ అయిందని మనం చెక్ చేద్దాం అనుకుంటే బాగా హీట్గా ఉంది. ప్రస్తుతానికి ఒక 1 డే 2 డే అయితే కూల్ అయిపోయిన తర్వాత దాంట్లో వస్తువులు వైజ్గా ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా ఆగిపోయిన తర్వాత ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్ని బట్టి వాషింగ్ మిషన్లు ఏంటి, ఏసీలు ఏంటి, అట్లా టీవీలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, అవన్నీ సపరేట్గా దానికి యూనిట్గా పెట్టేసి ఒక్కొక్క యూనిట్ ఎన్ని కాలిపోయినది మనం క్లియర్గా వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ అయింది చెప్తాము.